ప్రధానంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్‌కి ముఖ్యమైన ఫ్రెండ్స్ ఎవరు వైసీపీలో? ఒకళ్ళు కొడాలి నాని అయితే, 2 వల్లభనేని వంశీ. వీళ్ళిద్దరూ కూడా మన జూనియర్ ఎన్టీఆర్‌కైతే మంచి ఫ్రెండ్స్ అప్పట్లో. సో, ఒకానొక రోజులోని కొడాలి నాని కూడా అన్నాడు ఏమని? "నేను జూనియర్ ఎన్టీఆర్ వల్లే రాజకీయంలోకొచ్చాను. ఆయన ఇచ్చిన భిక్ష" అని చెప్పేసి చాలా సార్లు ఆయన అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి చాలా సార్లు అన్నాడాయన. సో, ఆ తర్వాత ఆయన కొన్ని విభేదాల వల్ల అయితే వైసీపీలోకెళ్ళిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు గాని, బాలకృష్ణ గాని ఈళ్ళందరితో కూడా కలిసిమెలిసి చాలా ఆనందంగా ఉండేవారుమాట. ఎక్కడ కూడా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు గాని, లేదా మనస్పర్ధలు గాని బయటపడేవి కాదు. వాళ్ళలో వాళ్ళే ఇదంతా కూడా కంట్రోల్ చేసుకొని బయటికి రాకుండా నడిపించేవారు. రాను రాను చంద్రబాబు నాయుడు అయినా గాని, లోకేష్ అయినా గాని, అదే విధంగా బాలకృష్ణ అయినా గాని ఈళ్ళు ముగ్గురు కూడాను దూరం పెట్టారుమాట. కొద్ది కొద్దిగా జూనియర్ ఎన్టీఆర్‌ని దూరం పెట్టడంతోటి జూనియర్ ఎన్టీఆర్‌కి అసలు విషయం అర్థమైంది. ఓహ్! నన్ను దూరం పెడుతున్నారు అని జెప్పి. ఎందుకంటే ఈ దూరం పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క మావయ్య గారు వైసీపీ. అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫ్రెండ్స్ కూడా ఎవరు? ఈ కొడాలి నాని అదే విధంగా వల్లభనేని వంశీ ఈళ్ళిద్దరూ కూడా వైసీపీ. సో, జూనియర్ ఎన్టీఆర్ కూడా వైసీపీకి కొంచెం మద్దతు ఇస్తున్నట్లుగా అయితే ఈ బాలకృష్ణకి, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి, అదేవిధంగా లోకేష్‌కి ఈళ్ళు ముగ్గురు కూడా అనిపించింది. అప్పటినుంచి వీళ్ళకి కొంచెం మనస్పర్ధలు బయటపడ్డాయన్నమాట. ఈ మనస్పర్ధలు బయటపడడంతో అతన్ని పూర్తిగా దూరం పెట్టారన్నమాట. అందుకనే ఈ ఏ కార్యక్రమాలు జరిగినా, ఈ నందమూరి నారావారి కుటుంబంలో ఏ కార్యక్రమాలు జరిగినా, అదేవిధంగా నందమూరి వారిలో ఏ కార్యక్రమాలు జరిగినా ఆళ్ళు రావట్లేదు. ఆళ్ళని పిలవట్లేదేమో తెలీదు గానీ, వాళ్ళైతే రావట్లేదు. సో, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక పెద్ద వార్తయితే చక్కర కొడుతుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హస్తం ఉందని చెప్పేసి ఆ వార్త చక్కర కొడుతుంది. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు జూనియర్ ఎన్టీఆర్‌ని అడ్డుపెట్టుకొని, చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచే ప్లానింగ్‌లో ఉన్నాడంట. ఏ విధంగా అంటే, జూనియర్ ఎన్టీఆర్‌కి ఆంధ్రప్రదేశ్‌లోని ఫ్యాన్స్ బేస్ ఎక్కువగా ఉంటది. ఎందుకంటే, ఆయన్ని అభిమానించే అభిమానులు చాలా ఎక్కువ. బాలకృష్ణ కంటే ఎక్కువ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్‌కున్నారు. అటువంటి వ్యక్తిని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద ప్లానే వేస్తున్నాడంట. ఎందుకంటే ఆల్రెడీ కొడాలి నాని, అదేవిధంగా వల్లభనేని వంశీ అలాంటి వాళ్ళు కాకుండా ఇంకొంతమంది వైసీపీలో జూనియర్ ఎన్టీఆర్‌కి ఫ్రెండ్స్‌గా ఉన్నారన్నమాట. అటువంటి వ్యక్తులందరిని కూడా టచ్‌లో ఉంచుకున్నాడంట జగన్మోహన్ రెడ్డి. ఆళ్ళందరూ కూడా టచ్‌లో ఉంచుకొని చంద్రబాబు నాయుడు పైనైతే భారీ స్కెచ్ చేశాడని చెప్పేసి పెద్ద వార్తొస్తుంది. సో, ఆ భారీ ప్లాన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా మాక్సిమం మైనారిటీసే. అందరికి ఓట్ బ్యాంకింగ్ ఉంది. వాళ్ళందరిని కూడా వైసీపీ వైపు మలుచుకోవాలని, జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా టీడీపీకి వ్యతిరేకమనే విధంగా ఒక ప్రచారం చేయించి, పూర్తిగా ఓట్లు వైసీపీ కైవసం చేసుకోవడానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ వేసినట్లయితే ఒక పెద్ద వార్తయితే బయటపడ్డది. సో, మరి దాని గురించి జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ విధంగా ఆయనకి మద్దతు తెలుపుతారో వేచి చూడాలి. అంతేకాకుండా దీని గురించి మరి టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా ప్లాన్ చేస్తుందో వేచి చూడాలి. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చితే గనుక ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.